హరీష్ శంకర్ గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్ గా డైలాగ్ కావాలి, ఎలా చెప్పించాలి ఒకసారి మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అదే అంతే. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్పీరియన్స్ అండి. బాగా అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా. డెఫినెట్లీ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది ఫర్ యూ. Great. అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట? అంటే వన్స్ షార్ట్ అయిపోయిన తర్వాత, కెమెరా ఆఫ్ అయిన తర్వాత, బికాస్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ పొలిటికలీ చాలా చాలా బిజీగా కూడా ఉన్నారు. Yeah. ఆ టైం దొరికేదా అసలు మాట్లాడడానికైనా? ఆ స్కోప్ దొరికేదా? సార్ మ్యాక్సిమం ఆయనకి ఎప్పుడు ప్యారల్గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండి. సో ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హీ నోస్ ఎవ్రీ వన్ సేఫ్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన ఇంకా ఆయన పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటి ఏంటంటే ఇట్ వాజ్ అటెన్షన్ టు డీటెయిల్. అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్లో కొంచెం వీ గెట్ అ లిటిల్ క్యారీడ్ అవే అండ్ చిన్న చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము, ఒక పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బాగుంటే. నేను ఫస్ట్ టైం సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి, సార్ షార్ట్ లేదని ఆయన ఎక్కడికి వెళ్ళలేదని అక్కడ మూవలో ఒక అక్కడే ఈ లొకేషనే దిస్ పోస్టర్ దట్ యు సీ ఓకే. ఇక్కడ కంప్లీట్ చెట్లు ఉన్నాయి పైన. ఆయన ఆ బెంచ్ ఉంది కదండి అక్కడ. సో ఆయన అక్కడే కూర్చున్నారు అండ్ మేము వీ వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హీ వాజ్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఆయనకి అప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అప్పుడు తెలిసింది. సో ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేశారు అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. మీకేం డెఫినెట్లీ అవును, నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం, ఆర్ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయం నేను అనుకున్నాను, మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్ లో ఏమున్నాయి మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాదు బయట చాలా ఉంటుంది, మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. అండ్ మీకేమన్నా టెక్నిక్స్, టిప్స్ అలాంటివి ఏమన్నా చెప్పేంత దొరికింది? ఐ నో యు ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్, బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, సార్ ఏంటి సార్ మీ ఖుషి సినిమా నేను ఎన్నిసార్లు చూసాను, నమ్ముతారా లేదో నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు కానీ దీని వెనకాల నాకు ఐ నో అంటే ఇది చూసిన వెంటనే నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. సో ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో నేనంటే అబ్బే అయిపోతున్నా గ్యాప్లో. ఓకే అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. అండ్ ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు. కీప్ ఇట్ రియల్ సార్. ఓకే సార్. అండ్ నేను అప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షార్ట్లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను, అమ్మ బాబోయ్ నేను ఒక ర్యాంట్గా చెప్పేశాను ఆయన్ని, మళ్ళీ కబకబ వెళ్ళిపోయాను. సో ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి. రైట్.